చాలా ఆగ్రహానికి వశుడైపోయి ఉన్నప్పుడు మొట్టమొదట అదుపు దేని మీద పోతుందంటే వాక్కు మీద పోతుంది. నోటి వెంట వచ్చే మాట మీద అదుపు తప్పుతుంది. అది చాలా పెద్ద పెద్ద ఉపద్రవాలు తీసుకొస్తుంది. అందుకే కోపం వచ్చింది అంటే క్షమయైవ నిరస్యతి. అందుకన్నారు మహానుభావుడు వాల్మీకి మహర్షి, ఓర్పు చేత పక్కన పెట్టేశాయి. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టకపోతే పాడైపోతావు. శ్రీరామాయణంలోనే కోపం వచ్చినటువంటి వాడు ధర్మం తప్పకుండా పరిశీలనాత్మకంగా నిగ్రహించుకొని కోపాన్ని ఒక ఉత్తమ సాధనంగా వాడుకున్న ఒక మహాపురుషుడు కూడా కనపడతాడు. నేను మీకు ఆ ఉదాహరణ చూపించాలి అంటే గౌతమ మహర్షి మహానుభావుడు. అంతటి గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య, ఆమె మహాపతివ్రత, మహాతల్లి. వాళ్ళిద్దరూ ఎంతో గొప్ప జీవనం చేస్తూ ఎందరి యొక్క ఆర్తో పోగొట్టుకోవడానికి కారకులైనటువంటి వారు. అటువంటి గౌతమ మహర్షి యొక్క దంపతులు నివసిస్తున్నటువంటి కాలంలో ఇంద్రుడు అహల్య మీద తనకి ఉండిపోయినటువంటి కామము చేత ఒకానొక రోజున గౌతమ మహర్షి యొక్క వేషాన్ని ధరించి గౌతమ మహర్షి యొక్క ఉటజములోకి ప్రవేశించాడు. అది ఏ సమయంలో? తెల్లవారుజాము కాలంలో గౌతమ మహర్షి స్నానం చేయడానికి వెళ్ళారు. ఏదో కోడి పుంజై కూశాడు అలా రామాయణంలో లేదు. ఎందుచేత అంటున్నానంటే ఎన్నో రామాయణాలు ఉండొచ్చు. రామాయణాలన్నీ ఎందుకు వచ్చాయంటే తరించడానికి. నేనేమి తక్కువ చేసి మాట్లాడటం లేదు. అసలు రామాయణాన్ని ఎలాగో అలా వ్రాయాలన్న సంకల్పం కలగడం, రాయడం అంత తేలిక విషయం ఏం కాదు. అది ఈశ్వరానుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే చేసే పని. దాన్ని తక్కువ చేసి మాట్లాడడం కన్నా తక్కువతనం ఇంకోటి లేదు లోకంలో. అది ఈశ్వరానుగ్రహం పొందిన మహానుభావులు చేసినటువంటి పని. రామాయణాన్ని ఏదో ఒక రకంగా స్పృశించి అలా ఆలోచించి వ్రాయగలిగారు అంటే వాళ్ళకి సీతారాముల కృప కలిగింది, వాళ్ళు వ్రాయగలిగారు. కానీ వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు రామాయణం రచన చేయడానికి కూర్చుంటే రహస్యము ప్రకాశము రెండూ నీ మనసులో కనపడతాయని. అంటే ఆ రామాయణం పరమ సత్యమైనటువంటి విషయం. రామాయణంలో కల్పితమైనటువంటి విషయాలు లేవు. రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ మూడు ఇతిహాసములు అంటారు. ఇతిహాసములంటే ఇతిహాసం, అది అట్లే జరిగినది. అందుకే వాటిని పాత్రలు అనకూడదు. పాత్రలు అంటే కాల్పనిక సాహిత్యం. వ్యక్తులు వాళ్ళు యథార్థంగా ఉన్నారు, యథార్థంగా జరిగిన కథ. వ్యాసుడు భాగవతంలో అంతర్భాగం, వ్యాసుడు భారతంలో అంతర్భాగం, వాల్మీకి మహర్షి రామాయణంలో అంతర్భాగం. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ ఉంది. వాల్మీకి మహర్షికి నారదుడు వచ్చి సంక్షేప రామాయణం చెప్పాడు. రామదర్శనాన్ని వాల్మీకి పొందారు. లవకుశులకి రామాయణం నేర్పారు, రామాయణ గానం చేయించారు. కాబట్టి వాల్మీకి అందులో ఒక వ్యక్తి. అటువంటి రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణము ఇతిహాసము. ఆ రామాయణ రచన చేస్తున్నప్పుడు రామాయణంలో ఉన్న వ్యక్తుల మనసులలో ఉన్న భావాలు కూడా నీకు తెలుస్తాయి. వరమిచ్చారు బ్రహ్మగారు. అందుకే వాల్మీకి రామాయణము పరమసత్యం. అందులో ఏం చెప్పబడిందో అది ఇక తిరుగులేనటువంటి విషయం. అందుకు నేను కోడి పుంజై కూసినట్టు రామాయణంలో లేదు అనడానికి కారణం అది. అందులో ఇంద్రుడు కోడి పుంజై కూశాడు అని లేదు. వాల్మీకి మహర్షి తెల్లవారుజామున స్నానం చేయడానికి వెళ్ళారు. అది ఆయన కర్తవ్యం, ఆయన ధర్మదృష్టి. ఆ సమయంలో స్నానం చేస్తారు పెద్దలు, అందుకని ఆ స్నానానికి వెళ్ళారు. ఆయన స్నానానికి వెళ్ళారు. ఆ సమయమునందు కలగకూడని కోరిక ఇంద్రుడికి కలిగింది. ఏ కారణానికి కలిగింది? ఏ దేవతా కార్యం తీర్చడానికి పక్కన పెట్టండి. విధానము దోషభూయిష్టము, సమర్థించే ప్రయత్నం చేయడం కుదరదు. పరదారాగమనము, దాని గురించిన కాంక్ష మృత్యుహేతువులు. ఇంద్రుడికి కోరిక కలిగింది. గౌతమ వేషాన్ని పొందాడు. గౌతమ వేషంలోకి వచ్చి తలుపు కొట్టాడు. అహల్య తలుపు తీసింది. ఎదురుగుండా వచ్చినటువంటి వాడు దాపరికంతో మాట్లాడలేదు. ఎప్పటి నుంచో నీ యందు నాకు మనస్సుంది, నీ సంగమ సుఖాన్ని అపేక్షిస్తున్నాను. గౌతముడు తిరిగి వచ్చే లోపల నువ్వు నాకు సంగమ సుఖాన్ని కటాక్షించమని అడిగాడు. వచ్చినవాడు ఇంద్రుడన్న విషయం, గౌతముడు కాడన్న విషయం, తన భర్త కాడన్న విషయం అహల్యకి తెలుసు. తెలిసి దేవేంద్రుడు అంతటి గొప్పవాడు అనేటటువంటి కారణము చేత ఆమె కూడా లౌల్యమునకు వశమై దేవేంద్రుడితో సంగమ సుఖాన్ని అనుభవించింది. ఈ విషయం శ్రీరామాయణంలో స్పష్టంగా ఉంది. నేనేమి కల్పించి మాట్లాడటం లేదు.
అహల్యయే ఒక మాట అంటుంది. ఆ ఇంద్రుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ, కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో. నేను కృతార్థురాలనయ్యాను, నువ్వు దేవేంద్రుడివి, అటువంటి నీతో సంగమాన్ని పొందాను. గౌతముడు వచ్చే లోపల తొందరగా వెళ్ళిపో. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో, తొందరగా వెళ్ళిపో, నన్ను కూడా గౌతముడి నుంచి రక్షించు. ఇంద్రుడు అన్నాడు, శుశ్రూణి పరితుష్టోస్మి గచ్చ శీఘ్రం యథాగతం. నేను నీ వలన పరమ సంతోషాన్ని అనుభవించాను, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను అని ఆయన వెళ్ళిపోయాడు. ఇంద్రుడు బయటికి వచ్చేస్తున్నాడు గౌతమ వేషధారి అయి. గౌతముడు లోపలికి వచ్చాడు. ఆయన నిలువెత్తు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాడు. తీర్థస్నానం చేసి వచ్చాడేమో, నీళ్లు జటల నుండి కారుతున్నాయి. మూర్తీభవించినటువంటి ధర్మం. ఆయన కోపానికి వశపడిపోయే అవకాశం ఉండదు. తనని తాను నిగ్రహించుకోగలడు, తనని తాను పరిశీలించుకోగలడు. తప్పు ఎక్కడ జరిగింది, ఆ తప్పుకి శిక్ష ఎంతవరకు వేసి దిద్దాలన్నది చూస్తాడు తప్ప వ్యవస్థని కోపమునకు వశుడైపోయి మాట్లాడే లక్షణం ఉన్నవాడు కాదు. ఇది గౌతముడి యొక్క గొప్పతనం. గౌతముడు చూసి చూడగానే గుర్తుపెట్టాడు, దోషం చేశాడని. నా వేషంలో వచ్చి చేయరాని పని చేశావు కాబట్టి అకర్తవ్యమిదం తస్మాత్ విఫలత్వం భవిష్యతి. నేను పురుషుణ్ణి అన్న భావన నీలో ఉంది కాబట్టి చెయ్యరాని పని చేశావు, కర్తవ్యము కానిది చేశావు. ఏది చెయ్యాలో అది చెయ్యలేదు, ఏది చెయ్యకూడదో అది చేశావు. అది చెయ్యడానికి నీకు ఆధారం నేను పురుషుడను అన్న భావన. నీ భావనకి కారణమైన నీ వృషణములు రాలి నేల పడిపోవుగాక, నీకు పుంస్త్వం ఉండదు ఇక అని పేతతరు వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. గౌతముడి నోటి వెంట ఆ మాట రాగానే ఇంద్రుని యొక్క వృషణములు జారి నేలబడిపోయాయి. ఆయన పుంస్త్వం పోయింది. ఇక పైన ఇటువంటి తప్పు చెయ్యవు. తప్పు చెయ్యడానికి ఏది దోషమో దాన్ని తీసేశాను, ఇక నీకు తప్పు చేసే అవకాశం లేదు. సరే, తర్వాత ఏదో వెళ్ళాడు పితృదేవతల్ని ప్రార్థన చేశాడు, వాళ్ళు మేషాండములను ఇచ్చారు, అందుకే ఇప్పటికీ మేషము యొక్క అండములను భుజించకూడదు అని ఒక శాసనం ఇంద్రుడికి అమరుతాయమని. కాబట్టి ఇంద్రుణ్ణి అటువంటి శాపవాక్కుతోటి ధర్మం తప్పాడు కాబట్టి కారణం చెప్పి శపించాడు. అకర్తవ్యమిదం కార్యం, చెయ్యకూడని పనిచేశావు, అందుకు శపిస్తున్నానన్నాడు. మహర్షి తపస్సు తగ్గిపోతుంది, తపోఫలం నశిస్తుంది శాపాన్ని విడిచిపెడితే. అయినా ధర్మరక్షణ చెయ్యాలి, అందుకని ఇంద్రుణ్ణి శపించాడు భార్యని. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నేను నా భార్యని విడిచిపెట్టేస్తున్నానని గౌతముడు అనలేదు. ఎందుకు అనలేదంటే ఒకటే కారణం, అసలు ఈ దేశ సంస్కృతిలో, ఈ దేశ సంప్రదాయంలో విడాకులన్న మాట లేదు, భార్యాభర్తలు విడిపోవడం అన్న మాట లేదు. సావో రేవో, ఒకసారి పెళ్ళి అయ్యాక అంతే. ఆమె నీ మాట వినదా, నువ్వు అదృష్టవంతుడివి, వైరాగ్యం వస్తుంది. ఆమె నీ మాట వింటుందా, నువ్వు అదృష్టవంతుడివి, ఆమెతో కలిసి అనేక ధర్మకార్యాలు చెయ్యి. తప్ప ఆమెని నేను విడిచిపెట్టేస్తున్నాను, ఆమెని పరిత్యజిస్తున్నాను, ఈ మాట లేదు. అందుకే విడాకులన్న మాట మీకు కనపడదు. ఏ పెద్ద దోషం చేస్తే అసలు భార్య నా మాట నచ్చో ఆ మాట గౌతముడు వాడలేదు. అందుకే ఆయన అన్నాడు, నువ్వు చెయ్యరాని పని చేశావు, ఇంద్రుడిని తెలిసి కూడా సంగమించావు, అందుకే నువ్వు ఇదే ఆశ్రమంలో బహు నిత్వం వసిష్యసి. ఎలా? వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం. ఈ ఆశ్రమ ప్రాంగణానికి వచ్చినటువంటి ఏ భూతమునకు కూడా ఇక్కడ నువ్వు ఉన్నావన్న విషయం కనపడదు. నువ్వు అన్నం తిన్నావు, తిన్న అన్నంలోంచి రజోగుణం పుట్టింది, రజోగుణం పుట్టింది కాబట్టి అధర్మమైన కోరిక పుట్టింది, అధార్మికమైన కోరిక తీర్చుకున్నావు, అందుకే అన్నం తినకింక. ఎంత గొప్ప అనుగ్రహం అండి! శాపమా? భార్యని ఉద్ధరించుకుంటున్నాడా? అంత తప్పు చేసిన భార్యని ఉద్ధరిస్తున్నాడు తప్ప విడిచిపెట్టట్లేదు. అందుకే వాయుభక్ష, గాలి తిను. ఆమె ఆ శక్తి ఉంది ఆవిడికి. నిరాహార, ఆహారం పుచ్చుకోకు. తప్యంతి, తపస్సు చెయ్యి.
భస్మశాయిని, షాయి అంటే పడుకుని ఉండడం, భస్మశాయిని భస్మమునందు పడుకుని ఉండు. ఆవిడ్ని శిల అయిపోమ్మని చెప్పలేదు. శిల అయిపోతే ఇంక చైతన్యమే ఉంటుంది, ఇంక తపస్సు ఏం చేస్తుంది? భస్మశాయిని భస్మము చేత కప్పబడి ఉంటావు. అదృశ్యా సర్వభూతానాం సమస్త భూతములకు నువ్వు కనపడవు, అలా ఉంటావు. తపస్సు చెయ్యి. నీ తపస్సు పండిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు గుర్తు ఏమిటంటే రామలక్ష్మణులు వస్తారు. రామలక్ష్మణులు వచ్చిన తరువాత నువ్వు ఏ పాపం చేశావో ఆ పాపం నీ తపస్సు చేత పోయిందని గుర్తు. అప్పుడు వాళ్ళకి ఆతిథ్యమి, నేను వచ్చి నిన్ను మళ్ళీ స్వీకరిస్తాను, మనం సంతోషంగా మళ్ళీ జీవనం చేద్దాం.